కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒకరు ముక్కలు చేస్తామంటే ఒకరు కుక్క సాగు చేస్తామని మాట్లాడుతుండ్రు. ఏమన్నా పడుతున్నామని అనుకోకుండ్రి. సంపుడు నరకుడు మాకేం కొత్త కాదు. మీరు నరికితే ముక్కలైతారు కావచ్చు, మేము దలుచుకుంటే మీరు ఏమవుతారో తెలియదు అంటుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. జగదీష్ రెడ్డి సారు ఎట్లెట్లా చెప్పుండ్రి. నరకడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేని కూడా దొరకరు, మీ శవాల అడ్రస్ కూడా దొరకవు. ఇన్నరా ఏమంటున్నాడో? సీఎం సీట్లో కూర్చున్నామని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నరకుడు పెద్ద మ్యాటర్ కాదని బట్టి ముక్కలు ముక్కలు చేస్తాము, కుక్క సాగు చేస్తాము, పేగులు మెడలేసుకుంటాము, పండబెట్టి తొక్కుతాము, ఉచ్చు బొచ్చు ఈడి బోడి నరుకుతాము, ఏమైతుందో తెలియదని గుండెగాల లెక్క మాట్లాడుకునే లీడర్లను ప్రజలే నుకుర్రు. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది, మాట్లాడని. కానీ ఇట్లా బహిరంగంగా సామాన్యులు అంటే పోలీసులు ఊకుంటారా? చక్కగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చేస్తారు, కోర్టుల జడ్జి ముంగట నిలబెట్టి శిక్ష కూడా పడేటట్టు చేస్తారు. మరి ఇంత డేరుగా సంపుదామంటున్నా వాళ్ళ మాటలు వీడియోలు రికార్డు అవుతున్నా, అసలు మీడియాల సోషల్ మీడియాల వార్తలు వీడియోలు వైరల్ అవుతున్నా పోలీసులు కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరో? చట్టం ముంగట అందరు సమానమే కదా. హోదాలో ఉన్న మీరు ఇట్లా మాట్లాడితే సామాన్యుల ముచ్చటేంది? వాళ్ళు కూడా సహనం కోల్పోయి మా దగ్గరికి వస్తే ఎట్లని వాళ్ళన్న లీడర్లతో అంటురా అంటే అనకుంటా ఊకుంటారా? అది సరేగాని జగదీష్ రెడ్డి సార్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళను మీరు అంటుర్రు. మరి మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా మీ లీడర్లు తమరితోని సహా ఎట్లా మాట్లాడినరో మీకు మీరే యాది చేసుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.